గతంలో ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయి మనం అందరం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. గత శాసనసభ ఎన్నికల్లో మోసపూరితమైన హామీలన్నీ ఇచ్చి 6 గ్యారంటీలని, ఆ 6 గ్యారంటీల్లో 420 హామీలు ప్రజలకు ఇచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలు కూడా నమ్మిండ్రు. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 200 పెన్షన్ 202 జిల్లా నాయకులు మరోజు పోచారం శ్రీనన్న కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే హనుమంత్ షిండే కానీ, మేమందరం కలిసి ఇక్కడ ఉన్న ముజీబుద్దీన్ కానీ, మా జిల్లా నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ముఖ్యమంత్రికి విన్నవిస్తే ఎవరేం చెప్పినా, ఏ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ దుష్ప్రచారం చేసినా నేను కామారెడ్డిని జిల్లా చేస్తున్నా అని చెప్పి జిల్లా కేంద్రం చేసిండో. అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి కలెక్టర్ ఆఫీస్, అదేవిధంగా ఎస్పీ ఆఫీస్ కట్టి ఇవాళ కామారెడ్డికే నేషనల్ హైవే ఒక అందంగా తీసుకొచ్చే పరిస్థితి తెచ్చిండు. పేద ప్రజలకు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో కలెక్టర్ ఉండే విధంగా, జిల్లా అధికారులు ఉండే విధంగా అన్ని ఆధునికమైనటువంటి సదుపాయాలతోని బ్రహ్మాండమైనటువంటి కలెక్టర్ ఆఫీస్ కట్టించి ప్రజలకు ఇలా నిత్యం ప్రజలు పోయి వాళ్ళ పనులు చేసుకునే పరిస్థితిని కల్పించింది. ఇలా జిల్లాను రద్దు చేస్తావా రేవంత్ రెడ్డి? ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే ఒకసారి చేసి చూడు. నిన్ను, నీ కాంగ్రెస్ పార్టీని కామారెడ్డి జిల్లా ప్రజలు, కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయం. జాగ్రత్త. మళ్ళొకసారి కామారెడ్డి జిల్లాను నువ్వు తీసేస్తా అంటే ఖబర్దార్ బిడ్డ, నిన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనో, నిన్ను ఏ విధంగా బయట తిరగకుండా చేయాలనో కామారెడ్డి బిడ్డలు ఊరుకోరు. మేము కష్టపడి జిల్లాను తెచ్చుకున్నాం, మా జిల్లాను తీసేసేటానికి నీకు ఎక్కడిది దమ్ము అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. నేను దయచేసి మిత్రులారా మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మనం అందరం కలిసికట్టుగా తెలంగాణలో కామారెడ్డి జిల్లా ఉండాలి నిజామాబాద్ తర్వాత అని అందరం కష్టపడి తెలంగాణ జిల్లాలో మనం కామారెడ్డిని తెచ్చుకున్న దాన్ని ఇలా తీసేస్తా అంటే బాధ అవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలారా గమనించండి, ఇలా తెచ్చుకున్న జిల్లాను ఎస్పీ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులను ఏం చేస్తారు? అది పశువుల కొట్టాలు చేస్తారా? నేను సమాధానం చెప్పమని కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాను. ఇలా ఓటుకొచ్చే గ్రామాలకు వచ్చే కామారెడ్డి నాయకులు కానీ, కామారెడ్డి గ్రామాల్లో తిరిగే కాంగ్రెస్ నాయకులను కానీ నేను అడుగుతా ఉన్నా, మీరు ఏ విధంగా ఓటు అడుగుతారు? మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఇలా ముఖ్యమంత్రితోని కామారెడ్డి జిల్లా తీసేయమని దమ్ముంటే స్టేట్మెంట్ ఇప్పియండి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేస్తుంది. బీజేపీ పార్టీ కేవలం రాముని పేరు మీదనే వాళ్ళు భజన చేస్తున్నారు తప్ప ఈ 10 సంవత్సరాల్లో ఒక్కటి మంచి పని చేసింది లేదు. ఇలా కేసీఆర్ గారు కొత్త రాష్ట్రమైన 10 సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాలు, రైతుల సంక్షేమం కానీ, పేదల సంక్షేమం కానీ, గ్రామాలు పట్టణాల అభివృద్ధిని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఇలా తెలంగాణను తీర్చిదిద్దడం జరిగింది. ఇలా మీరు అందరూ చూస్తూ ఉన్నారు, మీరే ప్రత్యక్ష సాక్షి. పెద్ద పెద్ద జర్నలిస్టులు రాస్తూ ఉన్నారు, కాలమ్స్ ఇంగ్లీష్ మీడియాలలో కూడా రాస్తూ ఉన్నారు. ఇలా దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఇదే కరెంటు 24 గంటలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ తప్ప ఇవాళ దేశంలో ఎక్కడా లేదు. 7 గంటలు 9 గంటల కరెంటు దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉంది. ఇది ఒక్కడి చాలు ఆయన చేసిన ఒక మంచి మేలు. ఇలా దానివల్ల పరిశ్రమలు వచ్చినాయి, రైతులు బాగుపడి ఇప్పుడిప్పుడే అప్పులకి బాధపడుతుంటే ఇలా కాంగ్రెస్ రాగానే కరెంటు పోతా ఉంది, మోటార్లు కాలుతా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలుతా ఉన్నాయి. దాని గురించి పట్టించుకుంటలేడు. ఇలా బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి ఏమంటున్నారు? ఒక్క నిమిషం కూడా కరెంటు పోతలేదు అంటున్నారు. నేను చెప్తా ఉన్నాను, ఇదే కామారెడ్డిలో పోతా ఉంది. నేనుండే వేడ్చల్ దగ్గర ప్రిస్టేజ్ పార్కులో రోజుకు 4 సార్లు కనీసం 2 గంటలు కరెంటు పోతా ఉంది. ఆ పరిస్థితిలో మాయ మాటలు మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దయచేసి ముఖ్యంగా మా డిమాండ్ అలా
కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాను తీసేస్తామని అంటున్నారు, దమ్ముంటే తీసే బిడ్డ, నీ సంగతి చూస్తాం. నిన్ను మా కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకులను మిమ్మల్ని అడుగు పెట్టనీయం, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నారు.